కృష్ణా జిల్లా పామరులో జనసేన ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు నేతలు. జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలోకి భారీగా వైసీపీ నేతలు చేరారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కనీసం 15 సంవత్సరాలు అధికారంలో ఉండాలని ఎంపీ బాలశౌరి తెలిపారు. డెల్టా ప్రజలకు త్వరలో పోలవరం ప్రాజెక్టు అందుబాటులోకి వస్తుందన్నారు. వరి తప్ప రెండో పంట పండాలన్నటువంటి ప్రాంతానికి కృష్ణా నది ఎప్పుడన్నా వెళ్ళిపోతే పొరపాటున ఆల్టర్నేటివ్ గా వచ్చేటువంటి నీళ్లు గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో కలపాలంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి. దాని మీద ఈ కూటమి ప్రభుత్వం కట్టుబడి కృష్ణా డెల్టా రైతాంగం కోసం ఆ ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇవన్నీ ఇంకా చాలా చెప్పాల్సి అభివృద్ధి కార్యక్రమాలు. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖలు కానీ మీరు చూస్తే పంచాయతీరాజ్, అలాగే రూరల్ డెవలప్మెంట్, ప్రజలకి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఏదైతే అవసరమో ఆ శాఖలు తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి ప్రతి చోట కూడా రోడ్లు నిర్మించినటువంటి విషయం మనం చూసాం. అదే రకంగా డొక్క రోడ్ల విషయం కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పాం. 1-2 సందర్భాల్లో మంచినీటి సమస్యల గురించి చెప్పాం. తప్పకుండా రానున్నటువంటి రోజుల్లో శాస్త్రీయ నిధుల ద్వారా మన ఎస్పెషల్ గా జనసేన ఉన్నటువంటి విలేజెస్ కూడా మరి శాస్త్రీయ నిధుల ద్వారా రోడ్ల నిర్మాణం కూడా డెఫినెట్ గా చేపడతామనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇవన్నీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు. అయితే ఈరోజు గత సంవత్సరం కానీ మనం చూసినట్లయితే కృష్ణా జిల్లాలో దాదాపు 58,000 నమోదయ్యాయి సభ్యత్వ నమోదు.